అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ పుట్టి అండ్ ప్రైమర్. సో పుట్టి అనేది అసలు ఎందుకు పెట్టుకుంటాము, ప్రైమర్ అనేది అసలు ఎందుకు వేసుకుంటాం అనే టాపిక్ మీద ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో పుట్టి కనుక చూసుకుంటే అసలు పుట్టి ఎందుకు పెట్టుకుంటాం అని కనుక చూసుకుంటే, పుట్టి అనేది మనకి వాల్ స్మూత్నెస్ రావడం కోసం పుట్టి అనేది అప్లై చేస్తామండి. చాలా మంది ఏమనుకుంటారంటే క్రాక్స్ రాకుండా పెట్టుకుంటారు, లేదా డాంప్నెస్ రాకుండా పెట్టుకుంటారు, చెమ్మ రాకుండా పెట్టుకుంటారు అనేది అనుకుంటూ ఉంటారు. కానీ పుట్టి పెట్టుకోవడానికి, పుట్టి పెట్టిన గోడకి ఏంటి తేడా అంటే దాని స్మూత్‌నెస్ పెంచడం కోసమే మనం ఈ పుట్టి అనేది అప్లై చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొంతమంది ఏం చేస్తారంటే గోడలో అప్ అండ్ డౌన్స్ ఉంటే అది ప్లాస్టింగ్‌తో కవర్ చేయాలండి. కంపల్సరీగా ప్లాస్టింగ్‌తోనే గోడ యొక్క అప్ అండ్ డౌన్స్‌ని కవర్ చేయాలి. అదైతే పుట్టితో మాత్రం కవర్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఎక్సెస్ పుట్టిని ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఎక్సెస్ పుట్టి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్యూచర్‌లో క్రాక్స్ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. అలాగే పీలింగ్ ఆఫ్ ఇష్యూస్, పెయింట్ పీల్ ఆఫ్ అవ్వటము చాలా మనము రెగ్యులర్‌గా చూస్తూ ఉంటామనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ వాల్‌లో పుట్టి అనేది ఎందుకు పెట్టుకుంటామంటే స్మూత్‌నెస్ రావటం కోసమే. అలాగే ఎక్సెస్ పుట్టి గనక పెట్టడం గనక జరిగితే ఇట్ లీడ్స్ టు క్రాక్స్. లేదు అంటే గనక మనకి పీలింగ్ ఆఫ్ ఇష్యూస్ అనేది రైజ్ అవుతాయి. సో, మనకి పుట్టి పెట్టేది 2 కోట్స్ పెడతామండి. 2 కోట్స్ పెట్టడం వల్ల అది 3 వరకు వస్తుంది. 2 కోట్స్ పెట్టడం వల్ల. సో, ఎప్పుడైతే మనము 2 కోట్స్ పెట్టిన తర్వాత శాండింగ్ చేస్తామో అది 1 థిక్‌నెస్ పోయి 2 థిక్‌నెస్ మాత్రమే ఉంటుంది. అలాగే మనము 2 కోట్స్ మాత్రమే మనం ఈ పుట్టి అనేది అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ప్రైమర్ గనక చూసుకుంటే, ప్రైమర్ అనేది ఎందుకు వేయాలంటే గనక పుట్టి అప్లై చేసిన తర్వాత ప్రైమర్ వేస్తారు. లేదు అంటే అసలు పుట్టి పెట్టని వాళ్ళకి ముందు ప్రైమర్ వేసుకొని ఆ తర్వాత కలర్ వేస్తారు. అసలు ఈ ప్రైమర్ ఎందుకు వేసుకుంటాము అంటే గనక, ప్రైమర్ అనేది మనకి ఎనకాల ఉన్న గోడకి ముందున్న కలర్ ఏదైతే టాప్ కోట్ వేస్తామో అండర్ కోట్ ఏదైతే ఉందో దాని వెనక గోడ, అలాగే పైన ఉన్న పెయింట్ ఈ 2 కూడా కంబైన్ అవ్వటానికి, బాగా అతుక్కొని ఉండటానికి ఈ ప్రైమర్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అలాగే పుట్టి పెట్టిన తర్వాత కూడా ప్రైమర్ వేసుకొని మనం కలర్ వేస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఈ పుట్టికి, ఈ కలర్‌కి ఏదైతే వేస్తామో ఆ 2 మనకి గట్టిగా అతుక్కొని ఉండటం కోసం ఈ ప్రైమర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మనకేమవుతుందంటే లైఫ్ అనేది, పెయింటింగ్ ఏసిన లైఫ్ అనేది చాలా పెరుగుతుందండి. సో, పుట్టి అనేది స్మూత్‌నెస్ రావడం కోసం పెట్టుకుంటాము. ప్రైమర్ అనేది ఈ యొక్క పెయింట్‌ని గట్టిగా పట్టుకోవడం కోసం ఉపయోగపడుతుందండి. సో, ఇది ఈరోజు మన టాపిక్. సో, మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఆల్.